ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక నీటిని మోసే మనిషి ఉండేవాడు. ప్రతిరోజూ నది నుండి తన యజమాని ఇంటికి నీటిని తీసుకువచ్చేవాడు. అతనికి 2 కుండలు, ఒకటి సంపూర్ణం, మరొకటి చిల్లు పడింది. చిల్లున్న కుండ సగం నీటితోనే మిగిలేది. బాధపడే బాగున్న కుండ మాత్రం తన పనిపై గర్వంగా ఉండేది. నన్ను క్షమించు, "హ్మ్, నా వల్ల నీ శ్రమ వృధా అవుతోంది. ఒక్కసారి ఆ దారి పక్కనున్న పూలను గమనించు. దారి పక్కన అందమైన పూలు వికసించి ఉన్నాయి. నీ చిల్లు వల్లే ఈ పూలు పెరిగాయి." అప్పుడు ఆ కుండ తన విలువను అర్థం చేసుకుంది. ఆ పూలను దేవునికి సమర్పించాడు. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.